కాంగ్రెస్ కు కంచుకోటైన ఆ జిల్లాలో పార్టీ కార్యాలయం నిర్మాణం కలగానే మిగిలిపోతోందా? ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వాలు మారుతున్నా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మాణం మాత్రం పూర్తి కావడం లేదా? రాష్ట్ర రాజకీయాల్ని ప్రభావితం చేసే ఉద్దండులున్నా ఆ జిల్లాలోని నేతల మధ్య ఐక్యత లేక పార్టీ కార్యాలయం గురించి పట్టించుకోవడం లేదా? ఇంతకీ డీసీసీ ఆఫీస్ లొల్లి ఎక్కడో తెలియాలంటే ఆ స్టోరీ చూ. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మాణం కలగానే మిగిలిపోతోంది. 20 ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వాలు మారుతున్నా పార్టీ కార్యాలయం నిర్మాణానికి మోక్షం కలగడం లేదు. 2004లో నల్లగొండ పట్టణంలోని ప్రకాశం బజార్లో అప్పటి సీనియర్ నేతలు ఉపనూతల పురుషోత్తం రెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ డీసీసీ ఆఫీస్కు ఫౌండేషన్ వేశారు. ఆ తర్వాత పలు కారణాలతో పార్టీ కార్యాలయ భవన నిర్మాణం పూర్తి చేయకుండా అర్ధాంతరంగా ఆపేశారు. భవన నిర్మాణం విషయంలోనూ నేతల మధ్య ఐక్యత లేక దాని గురించి పట్టించుకోవడమే మానేశారు. సీనియర్ నేత జానారెడ్డి పలు సందర్భాల్లో పార్టీ కార్యాలయ భవనం నిర్మించేందుకు ప్రయత్నించినప్పటికీ పార్టీలో ఏకాభిప్రాయం కుదరక ముందుకు సాగలేదు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి రాగానే అన్ని జిల్లాల్లో కొత్త పార్టీలు కార్యాలయాలు నిర్మించింది. హైటెక్ హంగులతో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు, ఉమ్మడి జిల్లా కేంద్రంలోని ఆఫీసులు కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించారు. కానీ నల్లగొండ కాంగ్రెస్ ఆఫీస్ కార్యాలయానికి మాత్రం 21 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ మోక్షం కలగలేదు. పైగా ఇప్పుడున్న స్థలం క్రమక్రమంగా అన్యాక్రాంతమవుతోంది. సరియైన భద్రత లేక అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. నల్గొండ జిల్లాలో డీసీసీ ఆఫీస్కు ఘనమైన చరిత్ర సొంతం చేసుకుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో హేమాహేమీలైన నాయకులే డీసీసీ అధ్యక్షులుగా పనిచేశారు. సుంకర భిక్షంగౌడ్, తూడి దేవేందర్ రెడ్డి, నేతి విద్యాసాగర్, భిక్షమయ్య గౌడ్, శంకర్ నాయక్ అధ్యక్షులుగా పనిచేశారు. ప్రస్తుతం డీసీసీ అధ్యక్షుడిగా పున్నా కైలాష్ నేత కొనసాగుతున్నారు. భిక్షంగౌడ్ టర్మ్లో ఆఫీసుకు ఫౌండేషన్ వేయగా తూడి దేవేందర్ రెడ్డి పలుకుబడి ఉపయోగించి పార్టీ కార్యాలయ నిర్మాణం చేపట్టారు. విద్యాసాగర్ ఎమ్మెల్సీగా ఎన్నిక కాగా బూడిద భిక్షమయ్య గౌడ్ ఎమ్మెల్యే పదవి ముగిశాక డీసీసీ ప్రెసిడెంట్ అయ్యారు. జిల్లాల విభజన జరిగాక తొలి అధ్యక్షుడిగా ఉన్న శంకర్ నాయక్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇక జిల్లా అగ్రనేతల మధ్య సమన్వయం లోపంతోనే పార్టీ ఆఫీస్ నిర్మాణం ముందుకు సాగడం లేదు. కొన్నేళ్ల క్రితం వరకు పార్టీ ఆఫీసులోనే కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ కార్యాలయ నిర్మాణం పూర్తి చేయాలని జానారెడ్డి భావించారు. కానీ స్థలం చాలదని వేరొక స్థలంలో పెద్ద ఆఫీసు కట్టుకుందామని ఇంకొందరు నేతలు ప్రతిపాదించారు. గత 10 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోవడంతో అసలు ఆఫీసు ఊసెత్తడం మరిచిపోయారు నేతలు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో శంకర్ నాయక్ మరికొంతమంది నేతలు కలిసి చందాలు వసూలు చేసి నల్లగొండలో మరొక చోట పార్టీ ఆఫీసు పెట్టేందుకు ప్రయత్నించారు. కానీ పార్టీలో ఐక్యత లేకపోవడంతో నాయకుల మధ్య గొడవలు తలెత్తాయి. నల్గొండ డీసీసీ అధ్యక్షుడిగా పున్నా కైలాష్ నేతను నియమించడాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. డీసీసీ కార్యాలయం లేకపోవడంతో పాటు వర్గపోరుతో పున్నా కైలాష్ నేత మంత్రి క్యాంప్ ఆఫీస్కు రావడం లేదట. దీంతో పున్నా కైలాష్ నేత వర్సెస్ మంత్రి కోమటిరెడ్డి వర్గాలుగా విడిపోయి పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కావాలని డీసీసీ కార్యాలయం పూర్తి కాకుండా అడ్డుకుంటున్నారన్న టాక్ నడుస్తోంది.
ఇదిలా ఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్ రాజకీయాలు ఎప్పుడైనా ఉమ్మడి నల్గొండ జిల్లా నేతల చుట్టే తిరుగుతూ ఉంటాయి. జిల్లా కీలక నేతలకు సీఎం పదవి రాకున్నా స్టేట్ కేబినెట్లో కీలకమైన శాఖలకు మంత్రులుగా ఉంటారు. ప్రభుత్వాన్ని నడిపించడంలో కూడా జిల్లా నేతలదే కీ రోల్. 10 ఏళ్ల తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి 11 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు గెలిచారు. జిల్లా నుంచి కేబినెట్లో 2 మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఉన్నారు. ఇక ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘకాలం పాటు అనేక కీలక శాఖలకు జానారెడ్డి మంత్రిగా పనిచేసి కీర్తి గడించారు. కానీ నల్లగొండ జిల్లాలో డీసీసీ ఆఫీసు మాత్రం కలగానే మిగిలిపోయింది. ప్రస్తుతం నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో భారీ హంగులతో ఎమ్మెల్యే క్యాంపు నిర్మాణం జరిగింది. గత ప్రభుత్వం నిర్మించిన క్యాంప్ ఆఫీస్ వాస్తు బాగాలేదని దాన్ని R&B గెస్ట్ హౌస్గా మార్చారు. కానీ నేతల మధ్య ఐక్యత కుదరక పార్టీ ఆఫీస్ విషయంలో ముందడుగు పడడం లేదు. పార్టీ అధికారంలో ఉన్న కీలకమైన మంత్రులు జిల్లాల్లో ఉన్న జిల్లా పార్టీ సమావేశాలు, కార్యక్రమాలు అన్నీ ప్రైవేటు ఫంక్షన్ హాళ్లలో చేపట్టాల్సి వస్తోందని జిల్లా పార్టీ నేతలు, క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పటికైనా పార్టీ ఆఫీసు విషయంలో జిల్లా నేతలు చొరవ చూపాలని పార్టీ క్యాడర్ కోరుతోంది. చూడాలి మరి నల్గొండ జిల్లాలో డీసీసీ కార్యాలయ నిర్మాణం ఎప్పటికీ పూర్తి అవుతుందో.